శ్రీమాత్రే నమః. ఇవాల్టి అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే ఇంద్రుడు బృహస్పతి యొక్క సంవాదన. నిన్నటి రోజున మహిషాసురుడు వస్తున్నాడనేటువంటి విషయాన్ని దేవతలందరికీ తెలిపించి యుద్ధానికి సిద్ధం కాండి అని చెప్పినటువంటి ఇంద్రుడు తన మనోపరిస్థితిని ఎవరికి చెప్పాలి? మన నిజ జీవితంలో కూడా కొన్ని ఘట్టములు ఉంటాయి. అందరితో అన్నీ చెప్పుకోలేం. కానీ ఆ స్థానమునందు ఇంద్రుడికి గురువు బృహస్పతి ఎలానో మన నిజ జీవితములలో కూడా గురు బృహస్పతి లాగా గురువు అవుతుండొచ్చు, మిత్రులు అవుతుండొచ్చు, నభగ్నులైనటువంటి తల్లిదండ్రులు, అత్తామామ, ఆ రూపం ఏమనేటువంటిది విషయాన్ని పక్కన పెడితే ఆ పరిస్థితులలో ఎవరైతే మనకు పెద్ద అని మనం అనుకుంటున్నామో వారికి విషయాన్ని విడమర్చి చెప్పి వారి దగ్గర నుంచి వినవలసినటువంటి విషయం అన్నమాట. అలానే పెద్దలైనటువంటి వారు అలాంటి పరిస్థితుల్లో మీ దగ్గర వచ్చినటువంటి వారిని చీత్కారం చేసుకోకుండా చేసావు కదా పని అనుభవించు, ఇలాంటి విషయాలు కాకుండా ఏ విషయముల ద్వారా తనకి ధైర్యాన్ని చెప్పి ఆ కార్యసిద్ధి చేయించాలి అనేటువంటి విషయం పెద్దవాళ్ళు తెలుసుకోవచ్చు అన్నమాట. ఎవరి జీవితాలలో పెద్ద, ఎవరి జీవితాల్లో చిన్న అనేటువంటి విషయం చాలా అతి విశిష్టమైనటువంటిది. ఇక్కడ వయస్సుతో సంబంధం లేదు. నాకు నా తండ్రి ఉన్నంతకాలము తండ్రే, నాకు నా కొడుకు ఉన్నంతకాలం వాడికి నేను తండ్రే. అలానే మనము కొందరికి పెద్ద దిక్కు అవుతాము, కొందరు మనకు పెద్ద దిక్కులు అవుతారు. కాబట్టి ఈ రెండు ఘటనలు అంటే ఇంద్రుని యొక్క వాదము కానీ లేదా బృహస్పతి యొక్క మాటలు కానీ రెండూ మనల్ని ప్రభావితం చేస్తాయి అన్నమాట. పురాణములో ఉన్నటువంటి అతి విశేష రసం ఏమిటి అంటే దానిలో ఉన్నటువంటి ప్రతి ఘట్టము మన జీవితాన్ని పరిపక్వం చేస్తాయి అన్నమాట. కేవలం ఇంద్రుడి స్థానమే లేదా బృహస్పతి యొక్క వాదమే లేదా దేవతల యొక్క మాటలే లేదా మహిషాసురుని యొక్క మాటలే లేదా వ్యాసుని మాటలు, జన్మేజయుని మాటలు అని కాకుండా ప్రతి విషయము, ప్రతి శ్లోక తాత్పర్యము మన జీవితాన్ని ఉద్ధరింప చేస్తాయి అన్నమాట. సరే, ఇక మనం మొదలు పెడదాం. ఇంద్రుడు బృహస్పతిని పిలిచి, భోభో దేవగురో విద్వన్ కిం కర్తవ్యం వదస్వనః, సర్వజ్ఞోసి సముత్పన్నే కార్యే త్వం గతిరద్యనః, దానవో మహిషో నామ మహావీర్యో మదాన్వితః, తేషాం శుక్రస్తథా త్వం మే విఘ్నహర్తా సుసంయతః. మహానుభావుడైనటువంటి దేవతలకి గురువైనటువంటి బృహస్పతి నీకు నమస్కారములు. తండ్రి, మనోన్మత్తుడైనటువంటి అహంకారి మహిషాసురుడు తన వెంటనే అతి విశేష భయంకరమైనటువంటి రాక్షసుల్ని పెట్టుకుని దేవతల మీద యుద్ధానికి వచ్చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని తరింపజేసేది నువ్వు మాత్రమే. శుక్రాచార్యుడు ఇలా అయితే దానవులకు గురువు, మా దేవతలందరికీ కూడా బృహస్పతిగా నువ్వే కదా నాయన. ఇంతటి మహత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడువాడు కేవలం మీరే. కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసినటువంటి కర్తవ్య బోధని మీరు బోధించండి. అలానే ఇక్కడ దేవతలకి చెప్పినట్లుగా ఏదో టూకీగా దూతుడు వచ్చాడు అలా అన్నారు కాబట్టి యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది, ఇక్కడ ఏం తప్పు లేదు అన్నట్టుగా కాకుండా విడమరిచి చెప్తున్నారు గురువు గారికి. ఏమని అంటే అతి భయంకరమైనటువంటి వాళ్ళు, అది విషయము. అలానే సామాన్యుడు వస్తున్నారా వెంటనే రాక్షసులు అంటే అతి భయంకరమైనటువంటి రాక్షసులు, పెద్ద పెద్ద వరాలు పొందినటువంటి వారు, ఇంచుమించు దాదాపు మృత్యులైనటువంటి వాళ్ళు. ఇంత భీకరమైనటువంటి పరిస్థితి వచ్చి పడింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతున్నారనమాట. అది
పెద్దల దగ్గర మనం విషయాన్ని దాచిపెట్టద్దు. పెద్దవాళ్ళ మీద ఎందుకు విడమర్చి చెప్తే వాళ్ళ యొక్క అనుభవం మనకు తెలుస్తుంది కదా. ఈ పరిస్థితుల్లో గురువుగా బృహస్పతి ఏం మాట్లాడుతున్నారంటే, సురథో భవ సురేంద్రత్వం ధైర్యమాలంబ మహర్ష. ప్రథమ వాక్యం ఏమిటి అంటే, ధైర్యాన్ని ధరించు సహస్రాక్ష. ఇంద్ర, ధైర్యం కోల్పోవద్దు ఎట్టి సమయమున. పరిస్థితి ఎలాంటిది వచ్చినా కూడా ధైర్యము ధరించి ఉండాలన్నమాట. మనము యుద్ధములో జయపరాజయం అనేటువంటిది దైవాధీనం. కానీ ఉద్యోగము చేయాలి, ఉద్యమము చేయాలి. సమయం వచ్చింది కాబట్టి యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి యుద్ధము చెయ్యడమే ఇప్పుడు ధర్మము, కర్తవ్యము. దానివల్ల వచ్చేటువంటి ఫలం ఏమిటి అని ఆలోచించవలసినటువంటి సమయం ఇది కాదు. ప్రథమముగా నువ్వు ధైర్యాన్ని ధరించు. నువ్వే ధైర్యముగా లేకపోతే నీ వెంట ఉన్నటువంటి సేన, దేవసేన ఎలా ధైర్యముగా ఉంటుంది? కాబట్టి ప్రథమముగా ధైర్యాన్ని ధరించు. నీ వెనుకాల ఎవరొస్తారు అనేటువంటి విషయాన్ని కూడా కాస్తసేపు పక్కన పెట్టి ప్రథమముగా నీ మనస్సుని నీ వెంటన పెట్టుకో. నువ్వు మాత్రము యుద్ధం చేయాలనేటువంటి సంకల్పం ప్రథమముగా తీసుకో. తర్వాత నీ వెనుకాల ఎలానో అగ్ని యమ నిరవతులు ఉన్నారు. సరేనా అని బృహస్పతి బోధిస్తున్నారు అన్నమాట. మన దగ్గర ఎవరైనా వారి యొక్క కష్ట పరిస్థితిని చెప్తే ఆ విషయం యొక్క హాస్యాస్పదం చెయ్యకుండా ఆ విషయానికి విరుగుడు చెప్పగలుగుతాము అని మీకు అనిపిస్తే చెప్పడం మేలు, లేదా వదిలేయాలి. కానీ అక్కడ హాస్యాస్పదం చేయకూడదు. అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని ధైర్యాన్ని చెప్పగలగాలన్నమాట. అది మనకు బృహస్పతి చెప్తున్నాడు దేవీ భాగవతము ద్వారా. దైవాధీనము ఎందు, ప్రారబ్ధమునందు ఏమైతే ఉందో ఖచ్చితంగా అదే అవుతుంది అన్నప్పుడు మనకెందుకు చింత చేయడం? నువ్వు నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించు. గెలుప ఓటమా అనేటువంటి విషయాన్ని దైవాధీనానికి వదిలేసి, అవ్వాల్సినటువంటిది ఎలానో అయ్యే అవుతుంది. కానీ ఏదో ఏమవుతుందో అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనము కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఉండకూడదు. అది చెప్తున్నారన్నమాట బృహస్పతి. కొంతమంది అంటారు కదా, ఎలానో అయ్యేదే అవుతుంది కాబట్టి మనం ఎందుకు చేయాలి ఆ పరిశ్రమం? కాదు, మన కర్తవ్యాన్ని మనం చేయవలసిందే. దాని వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఆశించకూడదు. అంతే. మన జీవితంలో ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దుఃఖదే సుఖదేవాపి తత్రతో నవచింతయేత్, దుఃఖే దుఃఖాధికాన్ పశ్యేత్, సుఖే పశ్యేత్ సుఖాధికం. జీవితమునందు కర్తవ్యం చేసినాక దుఃఖం వస్తుందా సుఖం వస్తుందా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, దుఃఖం వచ్చినప్పుడు మనకంటే దుఃఖం ఎక్కువ ఉన్నటువంటి వాడిని చూడాలి. సుఖం వచ్చినప్పుడు మనకంటే ఎక్కువ సుఖంతో ఉన్నటువంటి వాడిని చూసి మన జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలని చెప్పి బృహస్పతి చెప్తున్నారన్నమాట. పరిస్థితి ఎలాంటిదైనా కూడా సుఖ దుఃఖాలకి అతీతముగా ఉండి ధైర్యాన్ని ధరించి సహనం పాటించేవాడు బుద్ధిమంతుడు అని చెప్పాడన్నమాట. సుఖం పొందినప్పుడైనా దుఃఖం పొందినప్పుడైనా మన జీవితంలో ఈ శ్లోకం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఏమిటి అంటే, చతుర్వింశాతిరిక్తోస్మి కిమ్మే దుఃఖం సుఖం చ కిం ప్రాణస్య క్షుత్పిపాసే ద్వే మనస శోకమూర్ఛనే. నేనైతే పరబ్రహ్మస్వరూపము, పరబ్రహ్మాంశ సంభూతుణ్ణి. ఈ 24 తత్వముల చేత నిర్మించబడ్డ ఈ శరీరానికి సుఖము కానీ దుఃఖము కానీ, ఆత్మస్వరూపమైనటువంటి నాకు ఎటువంటి దుఃఖము కానీ ఎటువంటి సుఖము కానీ ఉండదు అన్నటువంటి విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్తారన్నమాట. శ్రీమాత్రే నమః.